అలా డబ్బులు టచ్ అయిపోతున్నాగా స్థితిలో పరిగెత్తుకుంటూ వచ్చేసి మీ తాత చచ్చిపోయి దేవి తిరిగేస్తున్నాడని ఆయన్ని మనం పూచుకు పొల్ల టచ్ చేసినా కూడా కెమెరా ముందు ఆడియన్స్కి మనం చంపినట్టు బిల్డప్ ఇచ్చేసి చంపకుండా గోడలో పాములు ఉన్న గదిలో ఏలడగడేస్తాడని దయచేసి టచ్ చేయొద్దని చెప్తాడండి. సేమ్ మ్యాటరు మన తాత గ్రామ్ ఫోన్ రికార్డింగ్ ఎట్టి మళ్ళీ రిపీట్ చేసి చెప్పేస్తాడు. ఆల్రెడీ అతను చెప్పాడుగా, మళ్ళీ ఏం చెప్పడం దేనికి? సినిమాలు ఎంత 3 గంటలు ఉండాలంటే ఆ మాత్రం రిపీటింగ్లు చెయ్యాలి. తాత బేస్ వాయిస్లో కూడా చెప్పిన అనకుండా హీరో బంగారం టచ్ చేస్తాడండి. అంతే, అస్థికల కొండ పగిలిపోయి ఆ బూడిదంతా గ్రాఫిక్స్లో ఇల్లంతా కల్దిరిగేసి కనకరాజ్ ఫేస్ లాగా మారిపోయి వచ్చి మన హీరో ఫేస్ ముందు ఆగి, నీ నానమ్మ నీడను తాకి నిన్నెక్కడికి రప్పించింది నేనేరా అంటాడండి. ఈయన రప్పించడం ఏంటి గిలక్కాయ్? ఫ్రెండ్ ఫోన్లో ఫోటో జూమ్ చేసి బ్యాక్గ్రౌండ్లో తాతను చూసిన తర్వాత కదా హీరో డిసైడ్ హైదరాబాద్ వచ్చింది. ఇదిగో మీరు అన్ని ఇలా గుర్తుపెట్టేసుకుని కోచింగ్లు చేస్తే నేను మీకు కథ చెప్పని చెప్తున్నా. సరేలే నెక్స్ట్. మామని మ్యానిపులేట్ చేసి హైదరాబాద్ రప్పించింది కూడా నేనే అని చెప్తాను. లక్కీగా ఆవిడ వీళ్ళకి దొరికింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం చేసేవాడు? ఆవిడ బట్టల సంచి రోడ్డు మీద పడేసి ఆవిడ వీళ్ళకి దొరికేలా చేసింది కూడా ఈడే. ఇదెప్పుడు? అంటే ఆడియన్స్ కనిపించకుండా కెమెరా వెనకమాల నుంచి తీసిరేస్తాడు. నువ్వు కానీ 3వ అమావాస్య రోజు ముహూర్తం పెట్టానని అప్పటి వరకు మూసుకున్న మూల పడమని చెప్తాడండి. వీళ్ళు తప్పించుకుందామని చూస్తే మెయిన్ డోర్ ఏమో మాయమైపోద్ది, సైడ్ డోర్లో నుంచి వెళ్దామని చూస్తేనేమో రైలు వచ్చేద్ది, బంగారం ఉన్న గదేమో శ్మశానంగా మారిపోద్ది, చెట్టుకు తాడి కట్టి జారకుండా వెళ్దామంటేనేమో కరెంట్ షాక్ కొట్టేద్ది. చివరగా ఒక బొచ్చు లేని పిల్లి అలా నడుచుకుంటే ఓకే ఈ ఇంట్లో ఎలా ఇరుక్కుపోయావేంట్రా బాబు అని చెప్పి అందరూ టెన్షనింగ్ అయిపోతుండగా మన నన్ను హీరోయిన్ అవుట్డేటెడ్ కారులో అప్డేటెడ్ డ్రెస్ వేసుకుని అక్కడికి వచ్చేదండి. వీళ్ళు ఎక్కడ ఉన్నారన్న సంగతి ఆ అమ్మాయికి ఎలా తెలుసు? ఐ డోంట్ నో. అయితే ఓకే. గోడ మీద పాకే దెయ్యం సీను, గోడకున్న ఫోటోలో దెయ్యం సీను, కొన్ని కామెడీ సీన్స్ తర్వాత మనోడికి ఏం చేయాలో తెలియక టెన్షనింగ్ అయిపోతూ ఉంటే దీక్ష వదిలేసిన నన్ను హీరోయిన్ డాక్టర్ పద్మభూషణ్ని పిలుతుంది. పద్మభూషణ్ ఆయనకు వచ్చిన బిరుది పేరా? వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు. ఆడి ఇల్లంతా కల్దిరిగేసి సెల్ఫ్ హిప్నోటిజం ప్రాక్టీస్ చేయమని, భావోద్వేగాలు బాగా పెంచుకోమని, ఒక డోరు చూపించి అది మాత్రం ఓపెన్ చేయొద్దని, హీరోకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసిన తర్వాత మన తాతాన్ని గాల్లోకి ఎగరేసి కొల్లబొడి చేసి గేట్ అవతలకి విసిరేస్తాడు. చెప్పకముందు ఏం చేస్తున్నాడు? ఐ డోంట్ నో. అయితే ఓకే.